హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రావణిని. ఫ్రెండ్స్, టుడే వచ్చేసి మా హౌస్లో మా అమ్మ వచ్చేసి ఆవకాయ తయారు చేస్తుంది అనమాట. మామిడికాయ ఊరగాయ పచ్చడి పెడుతుంది. సో ఈ మామిడికాయ ఊరగాయ పచ్చడికి ముందుగా 3 కిలోస్ మ్యాంగోస్ మార్కెట్లోనే ఫ్రెష్గా తీసుకొని వాటిని అక్కడే కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టించుకొని వచ్చాము. ఇంటికి వచ్చేసాక ఈ ముక్కలన్నీ నీట్గా కాటన్ క్లాత్తో తుడిచేసి ఇక్కడ ఈ మామిడికాయ మధ్యలో ఉంటుంది కదా పేపర్ లాగా, సో అది రిమూవ్ చేసేసి ఇలా నీట్గా పేపర్ పరుచుకొని పేపర్ మీద ఈ ముక్కలన్నీ ఇలా గాలికి కాసేపు ఆరనివ్వాలి. ఇందులో తడి అనేది ఉండకూడదు అనమాట. చాలా జాగ్రత్తగా ఊరగాయ పెట్టుకోవాలి. ఆవాలు వచ్చేసి లైట్ రోస్ట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో చల్లార్చనివ్వాలి. అలాగే మెంతులు కూడా ఒక 4-5 స్పూన్స్ ఉంటాయి. సో ఈ మెంతులు కూడా రోస్ట్ లైట్ చేసుకొని ఆరనివ్వాలి. ఇక్కడ వచ్చేసి ఉప్పు వచ్చేసి రాళ్ళ ఉప్పు. ఈ రాళ్ళ ఉప్పు వచ్చేసి మమ్మీ ఇలా పొడి చేసింది అనమాట, మిక్సీ పట్టింది. నెక్స్ట్ వచ్చేసి కారం కూడా ఒక కప్పు నిండా తీసుకెళ్ళింది అనమాట. సో ఈ కప్ చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఈ క్వాంటిటీ అనేది నాకు ఐడియా లేదు, బట్ మమ్మీ అయితే క్వాంటిటీ తగ్గట్టు తీసుకెళ్ళింది అనమాట. సో అలాగే నెక్స్ట్ ఆయిల్ వచ్చేసి 1 లీటర్ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాము. అలాగే ఒక కప్పు తెల్ల వెల్లుల్లి ఇలా ఒలిచి పెట్టుకున్నాము. ఇంకా ఒలుస్తున్నారు కూడా. సో ప్రజెంట్ నేను కొన్ని చూపిస్తున్నాను. ఈ ఆవాలు మెంతులు చల్లారాక పొడి చేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా వెడల్పుగుండే ఒక బేషన్లో వేసి పెట్టుకుంటే మనకి ఊరగాయ కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. సో ఇక్కడ ఆయిల్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్ అమ్మ బౌల్లో కట్ చేసి వేసిపోయింది. ఇలా మెంతులు ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాం అన్నమాట. సో ఇలా ముందుగానే అన్ని ప్రిపరేషన్ నీట్గా చేసుకుంటే మనకి వర్క్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో ఫస్ట్ ముందుగా వేయాల్సింది ఆయిల్ అనమాట. 1/2 లీటర్ ఆయిల్ ముందుగా ఇలా మామిడికాయ ముక్కలు వేసి బాగా మామిడికాయ ముక్కలకి పట్టే విధంగా బాగా తడుపుకొని కలిపి పెట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. మామిడికాయ ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలనేది. ఊరగాయలు చాలామంది చాలా రకాలుగా పెడతారు. లాస్ట్ ఇయర్ మేము వేరే విధంగా మామిడికాయ పచ్చడి చేసాము. ఆ వీడియో కూడా లింక్ పెడతాను, అది కూడా ట్రై చేయండి. ఆ ఊరగాయ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ఇయర్ వచ్చేసి మేము వేరే విధంగా చేస్తున్నాము. మమ్మీకి ఒక 2-3 రకాల ఊరగాయలు వస్తాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 2-3 స్పూన్ల పసుపు వేసుకొని పసుపు కూడా ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఒకటి ఫ్రెండ్స్, ఊరగాయ వేసేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా చాలా నీట్గా వేయాలి. ఏదైనా పొరపాటుగా బై మిస్టేక్ వాటర్ పడినా, బై మిస్టేక్ మన చెయ్యి ఊరగాయ దెబ్బలకి చెయ్యి తగిలించిన ఆ ఊరగాయ అనేది చెడిపోతుంది. సో ఎవరైతే మామిడికాయ ఊరగాయ పెడుతున్నారో వాళ్ళ చేతి మీదగానే నీట్గా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఆవపిండి కూడా ముక్కలకు బాగా పట్టే విధంగా మధ్యలో వేసుకుంటూ ఇలా బాగా చక్కగా కలుపుకోవాలి. అలాగే మెంతి పొడి కూడా, ఇది కూడా ఒకటేసారి వేసుకొని ఈ 2 ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అమ్మ చేతి ఆవకాయ అంటే ఆ టేస్టే వేరు కదా. సో ఈ కలిపే విధానంలోనే ఆవకాయ రుచి అనేది పెరుగుతుందన్నమాట. సో మా మమ్మీ ఇక్కడ చాలాసేపు అన్నీ బాగా మిక్స్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు. ఈ ఉప్పు వచ్చేసి సాల్ట్ కాదు ఫ్రెండ్స్, రాళ్ళు ఉప్పుని అమ్మ మిక్సీ పట్టిందనమాట. సో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు ఆవాల పొడి, మెంతి పొడి, కారం ఇవన్నీ వేసుకోవాలన్నమాట. సో ఎలా చేసాం ఏంటి అనేది ప్రాసెసింగ్ చూపిస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. సో చక్కగా ఇది కూడా బాగా కలిసిపోయేలా విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మేము యూజ్ చేసిన ఈ కారం పొడి వచ్చేసి ప్యాకెట్ కారం పొడి కాదనమాట. ఒరిజినల్గా గుంటూరు మిర్చి కారం పొడి అనమాట. మిర్చితో తయారు చేసిన ఒరిజినల్ కారం పొడి. చాలా స్పైసీగా ఉంటుంది, చాలా కారం ఉంటుంది కారం పొడి, కానీ సూపర్ టేస్ట్ కూడా ఇస్తుందన్నమాట. సో ఈ కారం పొడి మేము అదే బదినిగా స్పెషల్గా తెప్పించుకుంటాము. చాలా బాగుంటుంది కారం పొడి. సో కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. మంచి కలర్ కూడా వస్తుంది ఈ కారం పొడి. ఇలా ఈ కారం పొడి కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఫైనల్గా మా మమ్మీ గంటతో అయ్యే పని కాదని చేయితో కలిపేసిందనమాట. సో చేయితో కలపడం అంటే చాలా కష్టము, కారం ఉంటుంది, చెయ్యి అంతా బాగా కారం అయిపోతుంది. సో ఫైనల్గా వచ్చేసి ఆయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ ఆయిల్ మొత్తం వేసేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం, మిగిలిన ఆయిల్ మొత్తం వేసేసుకొని మరోసారి బాగా కలపాలి. సో ఈ కలిపే విధానమే చాలా గ్రేట్ అనమాట. అమ్మ వాళ్ళు ఊరగాయ పెట్టడంలో అమ్మ వాళ్ళకి మించిన టాలెంట్ ఇంకెవరికి లేదు. చాలా చక్కగా ఓపికగా నీట్గా కలుపుతారు, నీట్గా చేస్తారు. ఎందుకంటే 1 ఇయర్ ఊరగాయ రావాలి కాబట్టి
ఏ ప్రాబ్లం రాకోకుండా చక్కగా నిదానంగా స్టెప్ బై స్టెప్ వేస్తారు. సో మనలాంటి వాళ్ళు, తెలియని వాళ్ళు కొంచెం దూరం ఉండేది చాలా మేలు. పొరపాటుగా ఏమైనా మిస్టేక్ అయినా అది చెడిపోతుంది. సో ఊరగాయ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఫైనల్గా పొట్టు తీసి పచ్చగా దంచుకున్న వెల్లుల్ని ఇలా వేసేసుకోవాలి పచ్చివే. ఇవన్నీ వేసి ఇవి కూడా బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలిపి పెట్టిన ఊరగాయని జాడీలో కానీ ఇలా ప్లాస్టిక్ బకెట్లో కానీ మీకు కన్వీనియంట్ ఉన్న ఏదైనా బాస్కెట్లో కానీ ఇలా అంతా మొత్తము అందులోకి వేసుకొని నీట్గా భద్రపరచుకోవాలి. మా మమ్మీ ఇక్కడ ఎలా భద్రపరిచింది ఏంటి చూపిస్తాను చూడండి. సో అమ్మ చాలా కష్టపడి వేసింది ఆవకాయ. చెయ్యి అయితే చాలా కారం వేస్తుంది అంటుంది. సో మా అమ్మకి ఈ సమ్మర్ వచ్చిందంటే చాలు ఫ్రెండ్స్, ఊరగాయ వేయాలి, బజ్జి మిరపకాయలు వేయాలి, టమాటా పచ్చడి వేయాలి, ఇలా అన్ని ప్లాన్స్ పెట్టుకొని ఉంటుంది. అవన్నీ టైంకి నేను తెచ్చేవాళ్ళ, నేను తేవకపోతే అరుస్తూనే ఉంటుంది. మేము మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తెచ్చి ఇలా ఊరగాయ పెట్టామన్నమాట. ఇలా బకెట్లోకి అంతా వేసుకున్నాక ఒక మంచి కాటన్ క్లాత్ స్టిఫ్గా ఇలా కట్టేసుకోవాలి. సో అమ్మ చెప్తున్నా నేను. సో స్టిఫ్గా ఇలా నీట్గా కట్టేసుకొని బకెట్ క్యాప్ క్లోజ్ చేసి పెట్టేసుకోవడమే. ఇలా క్లోజ్ చేశాక 3 days తర్వాత ఎలా ఉంది ఏంటనేది ఓపెన్ చేసి చూడాలంట. ఎంతగా ఎదురు చూస్తున్న అమ్మ చేతి ఆవకాయ కమ్మటి ముద్దన్నం కోసం వెయిటింగ్ అనమాట. సో ఇలా ఫైనల్గా అన్నం కలుపుకొని తింటుంటే అబ్బా టేస్టే వేరు. ఇలా అమ్మ చేతి ముద్ద ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట. సో మా అమ్మమ్మ కూడా ఇలాగే చేసేది. అమ్మమ్మ లేదు ఇప్పుడు. ఇలా తినేటప్పుడు అమ్మ ప్రేమ అనేది ఎక్కువ కనిపిస్తుంది. అందుకే మా ఊరగాయ టేస్ట్ అంత కమ్మగా వస్తుంది. సో ఫైనల్గా 3 days తర్వాత ఎలా ఉంది ఏంటనేది చూసేసేయండి ఫ్రెండ్స్. వావ్, చూస్తుంటే అబ్బా రెడ్ కలర్లో నోరు ఊరిపోతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది. సో ఈ 2 తెల్ల ఎల్లిపాయలు వచ్చేసి ఫైనల్గా 2 ఉంటే అమ్మ వేసింది. అప్పుడు అవి అలాగే చెక్కు చెదరకుండా ఉన్నాయి వైట్ కలర్లో. అలా చెక్కు చెదరకుండా బాగున్నాయంటే ఊరగాయ పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థము. సో కలుపుతుంటే ఈ ఊరగాయ చూసారా ఎంత గ్రేవీగా చిక్కగా అయితే మంచిగా నోరు ఊరుతుంది. ఇలా అమ్మ కలుపుతుంటే మంచి ఊరగాయ స్మెల్ అనమాట. ఆవ పొడి, మెంతి పొడి ఇవన్నీ వేసారు కదా, ఈ ఫ్లేవర్స్ కమ్మటి స్మెల్ వస్తుంది. సో ఈ విధంగా కలిపి పెట్టిన తర్వాత మరి సేమ్ అలాగే కట్టేసుకొని మనకి ఎంత కావాలో అంత ఒక బాటిల్లో సపరేట్ పెట్టుకొని వాడుకోవచ్చు అన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని బకెట్లో భద్రపరచుకోవాలి. కావాల్సినప్పుడల్లా ఇలా బాటిల్లో వేసుకుంటూ మనం యూస్ చేసుకోవచ్చు. సో మా మమ్మీ సమ్మర్ ఆవకాయ ఊరగాయ పచ్చడి వేసేసింది. ఇంకా స్టార్ట్ చేయడమే. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా ఛానల్ ఇంకెవరు సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేయండి.